స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. చాముండేశ్వరి ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలు. దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన. వరదయ్యపాలెంలో దారుణం. ప్రపంచ గుండె దినోత్సవం, కిమ్స్ హాస్పిటల్ ర్యాలీ. నెల్లూరులో భారీ వర్షం. భజనలు, నృత్యం చేసిన ఎంపీ వేమిరెడ్డి. గరుడ సేవలో ఉప్పొంగిన భక్తి పారవస్యం. పొదలకూరులోని శ్రీ రామలింగ చాముండేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి పూజలలో భాగంగా ధనలక్ష్మి అలంకారం 7వ రోజు అమ్మవారికి ఉదయాన్నే అభిషేకాలు, అనంతరం సహస్రనామ అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం లలిత సహస్రనామం పూజలు, భజనలు తదుపరి కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి ఆలయంలో పుష్పాలంకరణ అత్యంత వైభవంగా చేశారు. ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా కొండా సుబ్బరామిరెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. సహస్రనామతత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి మనోరమే ఓం నమో భగవతే ఓం నమో భగవతే అఘోర మహమ్మాయి మహమ్మాయి వీరులకు భయంకరి వీరులకు భయంకరి పురభయంకరి పురభయంకరి రాధాని రాధాని కదాంబ కదాంబ భగవతి లలితవతి లలితవతి సామరపరిని సామరపరిని జిబ్బు నీవే నందవరం అంద నెలకొన్న నందవరం అంద నెలకొన్న నైకదాంబ నైకదాంబ సరస సత్కుర నికురాంబ సరస సత్కుర నికురాంబ. ఓం నమో భగవతే ఓం నమో భగవతే శ్రీ మహేశ్వరి శ్రీ మహేశ్వరి చండి చాముండే చండి చాముండే ఆకాశమున ఆకాశమున ఓ వనం కలదు ఓ వనం కలదు ఆ వనములో ఓ ముని కలడు ఓ ముని కలడు ఆ మునికి జపము చిన్నవల్ల విభూతి తీసుకుంటే నీ చూపు నీ చూపు నీ సొంపు నీ సొంపు నీలాసంపే గాని నీలాసంపే గాని నిరకాశలు కట్టి విగ్రహాల నుంచి వచ్చి నీ సేవ సేవించుకున్నాము. మేలువరంగా సింహవాహనం ఎక్కి సముద్రుడి గుండె జల్లమనగా శిరసు ఖండించి ఆడబాలవు నీవు ఓం నమో పృథ్వీ ఆకాశములు నీవే భువనములు నీవే సప్త జీవులు నీవే. వస్తున్నాడు చెప్పారు.
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన. దక్షిణ కొరియా పర్యటనలో చియాంగ్ గేచ్ భవన్ వాగును పరిశీలించిన మంత్రులు. ఏపీ ఈడీబీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో దక్షిణ కొరియా పర్యటనలో దేశ రాజధాని సియోల్లో పర్యటిస్తున్న మంత్రులు. 90వ దశకంలో పూర్తిగా మురుగునీటితో తీవ్ర కాలుష్యకరంగా ఉండి తర్వాత అత్యంత పరిశుభ్రంగా మారిన చియాంగ్ గే చెవోన్ వాగును పరిశీలించారు మంత్రులు. అమరావతితో పాటు పట్టణాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై అధ్యయనం చేయనున్న మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు 2003-2005 మధ్యకాలంలో సియోల్ నగరంలో మెరుగైన వాతావరణం కల్పించడం కోసం చియాంగ్ గే చెవోన్ పునరుద్ధరణ ప్రాజెక్టు చేపట్టిన స్థానిక ప్రభుత్వం తీసుకున్న చర్యలపై మంత్రుల బృందం అధ్యయనం చేస్తోంది. ఏ పాపాత్మురాలి పాపమో, అమ్మతనానికి మచ్చగా పురిటి బిడ్డని ఇసుకలో పూడ్చివెళ్లిన కసాయి తల్లి. పారిశుద్ధ్య కార్మికులు గుర్తించి పోలీసులకు సమాచారం. ఆసుపత్రికి తరలింపు. తిరుపతి జిల్లా వరదయపాలెంలో ఆదివారం రాత్రి ఓ గుర్తు తెలియని యువతి వరదయపాలెం బస్టాండ్ సమీపంలో ఓ దుకాణంలో ఓ ఆడ శిశువుని కనింది. అనంతరం పట్టణంలో పద్మావతి ఫ్యాన్సీ స్టోర్, శరవణ స్టోర్ దుకాణం సమీపంలో రోడ్డు పక్కనే ఆ పసికందుని ఇసుకలో బోర్లా పూడ్చి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం పారిశుధ్య కార్మికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత హమాలీలు కొన ఊపిరితో ప్రాణాలతో ఉన్న పసికందుని ఆసుపత్రిలో చేర్చారు. ఆ పసికందు చేతిని కుక్కలు కరవడంతో చేతికి గాయమైంది. పెళ్లి కాకని అక్రమ సంబంధాలతో తమ కామవాంఛ తీర్చుకొని చేసిన పాపానికి ప్రతిఫలంగా పుట్టిన ఆ ఆడపిల్లగా ఆ పసికందు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆ కసాయి తల్లి పాపానికి ఆ ఆడబిడ్డ అనాథైంది. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా గుండె ఆరోగ్యంగా ఉండే అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు తెలియజేశారు.
ఈ సందర్భంగా గుండె వ్యాధి నిపుణులు శ్రీనివాసరాజు మాట్లాడుతూ మసాలాతో కూడిన ఆహారాన్ని తీసుకోవద్దని, ఆయిల్ పదార్థాలు తగ్గించుకొని శరీరానికి వ్యాయామాన్ని అందించాలన్నారు. చిన్నపాటి అనుమానం వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలని, తగిన వైద్య సలహాలతో గుండెను రక్షించుకోవాలని తెలిపారు. 2 రోజులుగా అంపాపుదనం కారణంగా నెల్లూరులో వర్షంతో కూడిన గాలులు వీస్తూ ఉన్నాయి. ఈ రోజు తెల్లవారుజాము నుండి వర్షం జోరుగా పడడంతో జనజీవనం స్తంభించిపోయింది. పట్టణంలోని కూరగాయల మార్కెట్ నిదాయం రద్దీగా ఉంటుంది. అలాంటి మార్కెట్ కూడా ప్రస్తుతం వెలవెలపోయింది. అవుతుంది హార్ట్ రేట్ అనేది. దాన్ని స్టెబిలైజ్ చేసుకోవాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ ఆరోగ్యం మహాభాగ్యం అని ఊరికే అనలేదు. అందరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది, వాళ్ళ ఆరోగ్యం. సో ఇది దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్ ఎక్సర్సైజెస్, తర్వాత ఈ జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ఏంటంటే పిల్లలందరూ జంక్ ఫుడ్కు అలవాటు పడుతున్నారు. ఈ జంక్ ఫుడ్ వల్ల చాలా ఎర్లీ ఏజ్లో యంగ్ 18-19 ఏళ్ళకే వాళ్ళకు హార్ట్ అటాక్ అనేది వస్తుంది. దీన్ని అన్నీ అవాయిడ్ చేయాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజు, తగిన ఆహారము కరెక్ట్గా తీసుకోవటం వల్ల ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి జాగ్రత్తగా అందరూ ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. చెప్పడం చాలా సులభం. ప్రతి సంవత్సరం నేను చెప్తూనే ఉన్నాను, కానీ గట్టిగా 100లో 2%, 3% మంది కూడా ఎక్సర్సైజ్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి ప్రతి ఒక్కరు కూడా అలాగే స్ట్రెస్ని తగ్గించుకోవటం. ఈరోజు చూసినట్లయితే ప్రతి ఇక్కడ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన మా స్టాఫ్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. గ్యాదర్ అవడానికి ముఖ్యమైన కారణం ప్రపంచ హృదయ దినోత్సవం, అంటే వరల్డ్ హార్ట్ డే. అసలు ఈ వరల్డ్ హార్ట్ డే మనం ఎందుకు జరుపుకోవాలి అంటే, ప్రపంచంలో అన్ని మరణాలకి కారణమైన వాటిలో ప్రప్రదమైన కారణం గుండె జబ్బు. సో నెంబర్ 1 కిల్లర్ ఈజ్ ద హార్ట్ డిసీజ్. అందరికీ అట్లీస్ట్ కొంచెం మెసేజ్ అయినా పాస్ చేయడానికి ఈ వరల్డ్ హార్ట్ డేని ప్రపంచ దేశాలన్నీ కలిపి దీన్ని ఒక దినంగా పాటిస్తున్నారు. ప్రప్రధానంగా మనము వాళ్ళలో ప్రివెంటివ్ మెజర్స్, ఎలా నివారణ చర్యలు, ముఖ్యంగా ఎక్సర్సైజ్ ఒకటి ఇంపార్టెంట్. అందరూ ఇప్పుడు ఏంటంటే మాకు చిన్న వయసు, మాకెందుకు ఎక్సర్సైజ్, మేము ఎక్సర్సైజ్ చేయకపోయినా మా బాడీ ఫిట్గా ఉంది, మాకు అవసరం. స్ట్రెస్ని తగ్గించుకునే మార్గాలు చూసుకోవడము, అలవాట్లు ఉన్నవాళ్ళు స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, డ్రగ్స్, ఇల్లిసిట్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఏదున్నా కానీ వాటిన్నింటినీ దూరం చేసుకొని తమ ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలని మేము ప్రతి సంవత్సరం ఈ వాక్ చేయడం జరుగుతుంది. అందరూ దీన్ని గుర్తుంచుకొని ఏదో ఒక రకంగా గుండెను కాపాడుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. 2 రోజులుగా అంపాపుదనం కారణంగా నెల్లూరులో వర్షంతో కూడిన గాలులు వీస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజాము నుండే వర్షం జోరుగా పడటంతో జనజీవనం స్తంభించిపోయింది. పట్టణంలోని కూరగాయల మార్కెట్ ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది. అలాంటి మార్కెట్ కూడా వెలవెలపోయింది. Böyle.
వాయిస్ రికార్డ్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ప్రధాన ఘట్టం గరుడ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. గరుడ వాహనాధీశుడైన మలయప్ప స్వామి వారు తరలివచ్చిన భక్త జనకోటిని కటాక్షిస్తూ దర్శన భాగ్యం కల్పించారు. గరుడ సేవలో పాల్గొన్న నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గోవిందనామ స్మరణల మధ్య భక్తి పారవస్యంతో భజనలు నృత్యం చేశారు. ప్రత్యేక వాయిద్యాన్ని చేతబూని నృత్య కళాకారులతో కలిసి పాదం కలిపారు. వెంకటేశ్వర స్వామి వారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలను చాటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చాముండేశ్వరి ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలు. దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన. వరదయ్యపాలెంలో దారుణం. ప్రపంచ గుండె దినోత్సవం, కిమ్స్ హాస్పిటల్ ర్యాలీ. నెల్లూరులో భారీ వర్షం. భజనలు నృత్యం చేసిన ఎంపీ వేమిరెడ్డి. గరుడ సేవలో ఉప్పొంగిన భక్తి పారవస్యం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.